దేవునికి స్తోత్రం. ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. కీర్తనలు 62వ కీర్తన 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ రక్షణ మనకు కలుగుతుంది. దేవుని వలన భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము. మన ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉండాలి. నిజంగా మనం దేవుని నమ్మినటువంటి వారమైతే, దేవుని కలిగినటువంటి వారమైతే మన ప్రాణం నెమ్మది కలిగి ఉంటుంది, మౌనంగా ఉంటుంది. మన ప్రాణము కలవరపడదు, మన హృదయం కలవరపడదు. ఎందుకంటే దేవుని నమ్మినవాడు, దేవుని కలిగినటువంటి వ్యక్తి తన ప్రాణము సైతం ఎప్పుడు మౌనంగా ఉంటారు. అంటే ఎక్కువ భావోద్రేకపడరు, ఎక్కువ ఆవేశపడరు, ఎక్కువ కలవరపడరు, ఎక్కువగా ఆందోళన పడరు, ఎక్కువగా వారు పరిస్థితులకి కంగారు పడరు. ఎందుకని వారి ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. నీ ప్రాణము గనక అలా దేవుని నమ్ముకుని మౌనంగా ఉంటే అలాంటి పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు తెలుసు? భక్తుడు చెప్తున్నాడు, ఆయన నాకు రక్షణ కలుగజేస్తాడని. మన ప్రాణము దేవుని మీద ఆధారపడినప్పుడు నెమ్మది కలిగి ఉంటాం, నెమ్మదిగా జీవిస్తాం. మనలో ఎటువంటి కంగారు, టెన్షన్ పరిస్థితి ఏమి కూడా మనలో కనపడదు. అంత మాత్రమే కాదు, మనకి రక్షణ దేవుడు దయచేస్తాడు. మన ప్రాణం గనక నెమ్మదిగా ఉంటే రక్షణ మన జీవితంలో దేవుడు కలుగజేస్తాడు. ఆశ్రయ దుర్గముగా దేవుడు మనకు ఉంటాడు. ఆయనే మనకు రక్షణ దయచేస్తాడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా. అంటే మన జీవితంలో ఒక దుర్గముగా దేవుడు మనకు ఉంటాడు. ఏది కూడా మనకి హాని చేయదు, ఏది కూడా మన దగ్గర దరిదాపులు కూడా దేవుడు రానివ్వడు. ఎందుకని? నీ ప్రాణమే ఆయన నమ్ముకుంది కనుక ఇక నీకు దిగులు అవసరం లేదు, భయం అవసరం లేదు, బాధ అవసరం లేదు, కృంగుదల అవసరం లేదు. రక్షణ నీకు దేవుడు దయచేస్తాడు. ఆశ్రయ దుర్గముగా దేవుడే నీకు తోడై ఉంటాడు. నిజంగా ఈ భాగ్యం ఎవరికి దక్కిద్ది అంటే, ఆయన నమ్ముకున్న వారికి ఈ భాగ్యం దక్కుతుంది. కానీ నువ్వు ఆయన నమ్మినా కూడా నువ్వు మౌనంగా ఉండట్లేదు అంటే దాని అర్థం ఆయన నమ్మిన విధానంలో ఏదో లోపం ఉంది అని అర్థం. ఆయన సరిగ్గా నువ్వు ఆయన నమ్ముకుంటే నీ ప్రాణం ఎప్పుడు ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంటుంది. కనుక నువ్వు ఆయన కాకుండా దేన్ని నమ్ముకున్నా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు, సమాధానంతో అస్సలు ఉండలేవు. కానీ నువ్వు నమ్ముకోవాల్సింది ఆయన్నే. నీ ప్రాణం కూడా ఆయన నమ్ముకుంటే నీవు, నీ ప్రాణము, మన జీవితం మౌనంగా నెమ్మది కలిగి ఉండి రక్షణ కలిగి దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై ఉండి మనల్ని అనుదినము కూడా ఉన్నతంగా, మహోన్నతంగా దేవుడు మనలను నడిపించడానికి సంసిద్ధుడు, సమర్థుడు. అటు దేవుని నువ్వు నమ్మి ఎలా ఉంటున్నావు, ఏ రీతిగా ఉంటున్నావు, ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుని దేవుని ఎదుట స్వపరీక్ష చేసుకుంటే మనం వేటిని నమ్ముకుంటున్నాం, దేవున్నా వేరే వాటినా ఒకసారి ఆలోచిస్తే నీ ప్రాణం నెమ్మదిగా ఉందా, మౌనంగా ఉందా, లేదా కలవరపడుతుందా? నిజంగా నీకు రక్షణ ఆనందం నువ్వు అనుభవిస్తున్నావా లేదా? నిజంగా దేవుడి నీకు ఆశ్రయ దుర్గం ఉన్నాడా లేదా? ఆశ్రయ దుర్గమే నీకు లేదా? ఆలోచిద్దాం. లేకపోతే ఈరోజే నీవు దేవుని ప్రాణం నమ్ముకుని నువ్వు ముందు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, వందనాలు. నేను నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉందని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ వాక్యం చెబుతున్నాను, యెహోవా ఎదుట నా ప్రాణం ఆయన నమ్ముకుని మౌనంగా ఉంది అని. నిజమే ప్రభా, నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మౌనంగా జీవించగలరు, నెమ్మదిగా బ్రతకగలరు, క్షేమంగా ఉండగలరు. ఎందుకంటే నువ్వు వారికి రక్షణ కలుగ చేస్తావు, ఎందుకంటే వారికి నువ్వు ఆశ్రయ దుర్గమై ఉంటావు. అందుకనే ఈరోజు మా ప్రాణము నేను నమ్ముకుని ఉండాలి ప్రభువా. అలా ప్రతి ఒక్కరి ప్రాణం నేను నమ్ముకునేదిగా నువ్వు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.